వైసీపీలో చేసింది ఏమీ లేదండి. అది పథకాలు పంచడం తప్పితే రోడ్లు లేదు. జగన్ రాడండి, అసలు పొరపాటును కూడా రాడు. బుద్ధున్నాడు ఎవడో ఓటేయడు. అది మీరు వెళ్ళే రోడ్లు చూడండి. ఇప్పుడు మీరు రోడ్లు చూడండి కొద్దిగా ముందుకెళ్ళి. మాకేమీ అందలేదు, అసలు మాకు రావాల్సినవి కూడా ఏమి రాలేదు. కరెంటు ఫ్రీ అన్నాడు, గ్యాస్ తగ్గిస్తాను అన్నాడు. ఏం తగ్గించిండు? కరెంటు పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగినాయి, గ్యాసు పెరిగింది. అసలు ఏమిటికి ఏమి లేని వాళ్ళు జాబులు చదువుకొని జాబులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం చేసిండు జనానికి? జగన్ ఏం చేసిండండి? ఏం చేయలే జగన్. మాకు చదువుకున్న పిల్లలు ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు జాబులు లేక? 100కు 100 బాళ్ళు తిరుగుతున్నారు. చదువుకోవాలంటే ఇప్పుడు పిల్లలకి ఎరెస్ట్ పుడుతుంది. జాబులు ఇవ్వట్లేదు, మేము చదువుకొని ఏం సుఖమని. ఏముంది? ఏమన్నా ఉందా దాంట్లో? నమ్మకంతో ఓట్లేసి నువ్వు ఏం చేసిండు? మాకు రాష్ట్రానికి ఏం చేసిండు? రావాల్సిన పథకాలు రాలేదు. పెట్టిండు అన్ని పథకాలన్నీ పెట్టిండు. అక్క చెల్లెమ్మలకి నా పథకాలన్నీ ఎత్తా అని పెట్టిండు. ఏం పెట్టిండు? ఇచ్చిండు? మాకు ఏమి ఇవ్వాలా? ఏమి ఇచ్చిండండి? మాకు ఏమి ఇవ్వలేదు ఆయన. చంద్రబాబు గారు వస్తేనే మంచి జరిగిద్దండి. చంద్రబాబు గారు వచ్చి ఈ పథకాలన్నీ అమలు చేసి జాబులు ఇచ్చి ఆయన పెట్టిన పథకాలన్నీ మంచిగా నడుపుతాడు. మాకు ఆ నమ్మకం ఉంది. అభివృద్ధి లేని సంక్షేమం ఎందుకండి? అప్పులు తెచ్చి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. రెండు ఉంటేనే అది రాష్ట్రం బాగుంటుంది. కానీ కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవు, యువతకి ఉద్యోగాలు లేవు. మామూలు చేతి పనులు చేసుకునే వాళ్ళకి చేతి పనులు లేవు. అలాంటి లేనప్పుడు ఇంకేం అభివృద్ధి ఉండదండి. చూసారుగా రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. 300 రూపాయల కరెంటు బిల్లు ఏమో 1500, 2000 అట్ట వస్తుంది. ఎచ్చాలు కొనే కాడ అన్ని రేట్లు పెంచి వల్ల కొంత సిరాకు వచ్చి ఆయన మీద వేయాల్సి వస్తుంది. మాకు ఈ చెరువు గట్టలో నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పూర్తి అవ్వలేదు. కానీ ఇల్లు లేపేయాలంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనేది లోన్లు ఇచ్చింది, 3 విడతలుగా ఇచ్చింది. 3 విడతలు కూడా ఎలా ఇల్లు కట్టుకోవడానికి ఒక 5 లక్షలు అవుతుంటే 1,50,000 డబ్బులు ఇస్తే ఏ రకంగా పూర్తి అవుద్ది? వడ్డీలకి తెచ్చి అప్పులు తెచ్చి పని చేసుకుంటున్నాం, బ్రతకడానికి లేదు, అప్పులు కడతాం. అభివృద్ధి ఏది? ఇస్తున్నాం అన్నారు.